నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈ రోజుల్లో నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనగానే ఇంతకుముందు చేసే పద్ధతిలో కన్వెన్షనల్ మెథడ్లో చేసే నీ రిప్లేస్మెంట్ సర్జరీ వర్సెస్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. అయితే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ గురించి మాత్రం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయనే చెప్పుకోవచ్చు. రోబోనే సర్జరీ చేస్తుందనో లేకపోతే సేమ్ డేనే డిశ్చార్జ్ అవుతారనో, చాలా తేలిగ్గా నడిచేస్తారనో ఇలా అనుకుంటూ ఉంటారు. వీటిలో కొన్ని అపోహలు కూడా ఉండవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక వీటికి పైపెచ్చి సోషల్ మీడియాలో అసలు సర్జరీనే అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ అంటూ, ఇంజెక్షన్స్ అంటూ, ఇంకా రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, ఆయిల్స్ ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి. అసలు వీటన్నిటిలో నిజాలేంటి, అపోహలేంటి, నీ రిప్లేస్మెంట్ సర్జరీ ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ప్రముఖ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం సార్. అసలు మీ సీనియారిటీలో రీసెంట్ ట్రెండ్స్లో ఎలాంటివి వింటున్నారండి? పేషెంట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వింటున్నారు? నా మెయిన్ ప్రాక్టీస్ మెయిన్గా తుంటి, తర్వాత మోకాల్ రిప్లేస్మెంట్స్ అండ్ ట్రామా సర్జరీ. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే పేషెంట్లు ముందరే డిసైడ్ చేసేసుకొని నాకు ఈ కంపెనీ ఇంప్లాంట్ కావాలి, రోబోటిక్ సర్జరీనే కావాలి అని క్లినిక్లో వచ్చి కూర్చొని మాకు ఇది చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా కామన్ ట్రెండ్ అయిపోయింది. 90% కంటే ఎక్కువ పేషెంట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల బాగా అంటే సర్జరీ అవసరమా లేదా అన్న క్వశ్చన్ నుంచి ఇంకా అసలు ఈ టైప్ ఆఫ్ సర్జరీ, ఈ కంపెనీ ఇంప్లాంట్స్ పెట్టండి, ఈ టెక్నాలజీతో చేయండి అన్న అడిగే లెవెల్కి ఎదిగారు. అంటే దాంట్లో కొంచెం అపోహలు కూడా ఉన్నాయి అంటారా? చాలా అపోహలు ఉన్నాయండి. ఓకే, ప్రధానంగా ఎదుర్కొనే అపోహలు ఎలాంటివి ఉన్నాయి అంటారు? మెయిన్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఫేస్బుక్ కానీ, న్యూస్ పేపర్లు కానీ, రోబోటిక్స్ లేకుండా నీ రిప్లేస్మెంట్ చేసుకుంటే అది వర్కౌట్ కాదు అన్న ఒపీనియన్కి వచ్చేసారు కామన్ మ్యాన్. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ఇది రోబోటిక్స్ అంటే ఏంటి, వాటి గురించి అసలు టెక్నాలజీ ఎంతవరకు హెల్ప్ఫుల్, ఏ పేషెంట్కి హెల్ప్ఫుల్, ఇది ప్రతి పేషెంట్కి డిఫరెంట్ ఉంటుంది. ఒక పేషెంట్ ఎముకలు వేరే పేషెంట్కి సేమ్ ఉండకపోవచ్చు. పేషెంట్కి రోబోటిక్స్ అవసరమా లేదా అనేది కొంచెం జాగ్రత్తగా అసెస్మెంట్ చేసి డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఎన్నో వేల సర్జరీలు, లక్షల సర్జరీలు కన్వెన్షనల్ మెథడ్స్లో రోబోటిక్స్ రాకముందు చేశారు. వాళ్ళంతా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో రీసెంట్ ట్రెండ్లో వచ్చిన రోబోటిక్ గురించి టూ మచ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటారా? అన్ఇమాజినబుల్ ఎక్స్పెక్టేషన్స్ అండి. మీరు చెప్పినట్టు లాస్ట్ 40-45 ఇయర్స్ చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి నీ రిప్లేస్మెంట్స్. 20 ఇయర్స్ కంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నాయి. సో కన్వెన్షనల్తో కంపేర్ చేస్తే రోబోటిక్స్ ఎంతవరకు యూస్ఫుల్ అనేది జనాలకు తెలియదు. దీంట్లో చాలా అపోహలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు రోబోటికే మొత్తం ఆపరేషన్ చేస్తుందని, అసలు నొప్పే ఉండదు, ఫిజియోథెరపీ అసలు అవసరం లేదు. ఇది చాలా కామన్ అయిపోయింది. ఫిజియోథెరపీ అవసరం లేదంట కదా రోబోటిక్స్లో. సేమ్ డే ఇంటికి పంపించేస్తారంట కదా, ఆపరేషన్ చేసిన 2 గంటల్లోనే నడిపించేస్తారంట కదా, బ్లడ్ లాస్ ఉండదు అంటారు, హైలీ ప్రెసిషన్ సర్జరీ అని చెప్తారు. దీంట్లో కొంచెం నిజం ఉన్నా కూడా దాంట్లో హైప్ ఎక్కువ ఉన్నది. ఇవి పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. ఇప్పుడు మీరు కన్వెన్షనల్ టెక్నిక్ తీసుకోండి, రోబోటిక్ తీసుకోండి. నీ రిప్లేస్మెంట్ అంటే స్కిన్ని కట్ చేయాలి, స్కిన్ తర్వాత కండరాలు వస్తాయి, మజిల్స్ని కట్ చేయాలి. ఈ 2 కట్ చేసిన తర్వాతనే బోన్స్ని అప్రోచ్ అవ్వగలం. మనకు నరాలన్నీ స్కిన్కి, మజిల్కి సప్లై చేస్తాయి. అది మీరు మాన్యువల్ టెక్నిక్తో చేసినా కూడా, రోబోటిక్తో చేసినా కూడా నొప్పి అనేది ఉంటుంది. సో ఇది ప్రేక్షకులకు నా సిన్సియర్ రిక్వెస్ట్. సర్జరీ తర్వాత నొప్పి అనేది ఉంటుంది, పెయిన్లెస్ సర్జరీ అనేది ఏమీ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది, రోబోటిక్స్తో చేస్తే ఫిజియోథెరపీ అసలు అవసరమే లేదు అని అంటారు. ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి ఒక్క దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో గూగుల్ వెబ్ పేజ్ ఉంటుంది. ఒక్కసారి టైప్ చేసి చూసుకోండి, ఏమంటే ఆపరేషన్ నీ రిప్లేస్మెంట్ తర్వాత మనకు ఎక్సర్సైజెస్ ఇంపార్టెంటా కాదని మీకే ఆన్సర్ దొరుకుతుంది. 100% అవసరం అండి. మీరు ఏ టెక్నిక్తో చేసినా కూడా మజిల్స్ని కట్ చేస్తాము, ఒక్కోసారి మజిల్స్ని పక్కకు జరిపి నీ రీప్లేస్మెంట్ చేస్తాము. ఆ మజిల్స్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేసిన తర్వాత కొంచెం నొప్పి ఉంటుంది, మజిల్స్ కొంచెం వీక్ అవుతాయి.
దెర్ ఈజ్ నో టెక్నిక్ అనమాట నొప్పి లేకుండా సర్జరీ చేయడం. యావరేజ్గా 3 to 4 వీక్స్ సింపుల్ ఎక్సర్సైజెస్ మనకు అవసరము. సో ఇది రెండో అపోహ, రోబోటిక్స్తో ఎక్సర్సైజ్ అవసరం లేదు, పెయిన్ ఉండదు. ఇవి రెండు తప్పండి. అంటే మీరు స్టిల్ ఇప్పటికీ కన్వెన్షనల్ మెథడ్లో చేసే సర్జరీస్ రికమెండ్ చేస్తూనే ఉన్నారు, అవి జరుగుతూనే ఉన్నాయి అంటారా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కన్వెన్షనల్ స్టిల్ 95% సర్జరీస్ అవుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్లో నేను ట్రైన్ అయ్యాను. NHS నేషనల్ హెల్త్ సర్వీస్లో 250 హాస్పిటల్స్ ఉన్నాయండి. నీ రీప్లేస్మెంట్ అనేది ఆ దేశంలో స్టార్ట్ అయింది, హిప్ రీప్లేస్మెంట్ అనేది ఆ దేశంలో ఇన్వెంట్ చేశారు. ఇప్పుడు ఈ 250 హాస్పిటల్స్లో 25 హాస్పిటల్స్ కంటే ఎక్కువ రోబోటిక్ ఎక్విప్మెంట్ లేదు. అంటే మిగతా 225 హాస్పిటల్స్లో రోబోటిక్ లేకుండా మాన్యువల్ చేస్తుంటే అవి ఫెయిల్ అవుతున్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ దేశానికి బ్రిటన్లో ఒక రోబోటిక్ ఎక్విప్మెంట్ కొనాలంటే వాళ్ళకు పెద్ద ఖర్చు కాదు, 1 million pounds అంతే. కానీ వాళ్ళు ఎందుకు కొనటం లేదు? వాళ్ళు బెనిఫిట్స్, దానికి తగ్గ రిస్కులు, కాంప్లికేషన్స్, ఈ అవుట్కమ్స్, ఇది మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటారు వాళ్ళు. అలానే అమెరికాలో కొన్ని సెంటర్స్లో ఉండొచ్చు, కానీ ప్రతి హాస్పిటల్లో రోబోటిక్ ఎక్విప్మెంట్ లేదు. సో ఏ సర్జరీ అయినా కూడా పేషెంట్ని ప్రాపర్గా అసెస్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవాలి. రోబోటిక్ ఈజ్ అ స్మాల్ టూల్. ఇప్పుడు మీరు కారు డ్రైవ్ చేస్తున్నారు, GPS మీదనే డిపెండ్ అవుతే అది రాంగ్ ప్లేస్కి తీసుకెళ్తుంది. అలానే సర్జన్కి రోబోటిక్ ఎక్విప్మెంట్ మీదనే ఫోకస్ పెట్టుకుంటే, సర్జరీ చేసేటప్పుడు రోబోటిక్ ఎక్విప్మెంట్ ఆ స్క్రీన్ మీద ఫోకస్ పెడితే ఇక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం వీ షుడ్ బి కేర్ఫుల్. పేషెంట్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉండడం, అండ్ వాడే ఇంప్లాంట్స్ కూడా టైప్స్ ఉండడం, టెక్నాలజీ కూడా డిఫరెంట్ ఉండడం, ఇలా ఉంటుందండి? అవునండి. సెకండ్ క్వశ్చన్, ఇంప్లాంట్స్ లాస్ట్ 35-40 ఇయర్స్లో డిజైన్లు ఏం మారలేదండి. ఓకే. ఇప్పటికీ పేషెంట్ ప్రతిరోజు కొత్త టెక్నాలజీ వచ్చిందా, కొత్త ఇంప్లాంట్స్ వచ్చినాయి అని అడుగుతారు. నేను పేషెంట్కి ఏం చెప్తాను అంటే, లాస్ట్ 30 ఇయర్స్లో సక్సెస్ఫుల్ అన్నది వేయించుకోండి, కొత్తది పని చేస్తుందో లేదో మనకు తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకూడదు మనం. మెటీరియల్స్ ఏం మారలేదు, స్టీల్ కాంపోనెంట్స్ ఇప్పటికీ అదే స్టీలే, అన్ని కంపెనీలను స్టీలే ఉన్నదండి. సిరామిక్ నీస్ ఉన్నాయి, ఆక్సియం అని, అదొక కంపెనీ తయారు చేస్తుంది. ఇంకోటి గోల్డ్ అని వచ్చింది, అది గోల్డ్ కాదు, నైట్రోబియం అని. బట్ మెటీరియల్స్ అయితే చేంజ్ కాలేదు మెటలర్జీ ప్రకారం. రోబోటిక్స్ మీరు అన్నట్టు చాలా డిఫరెన్స్ ఉన్నాయి, ప్రతి కంపెనీది డిఫరెంట్ ఉంటుంది. మెయిన్గా రెండు విధాలు ఉంటుంది. ఒకటి రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది, రోబోటిక్ ఆర్మ్ కట్ చేస్తుంది. అంటే ఇక్కడ సర్జన్ కంప్యూటర్ రోబోటిక్ ఎక్విప్మెంట్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ప్రోగ్రామింగ్ చేస్తారు. ఎట్లా చేస్తారు? పిన్స్ పెట్టి, థై బోన్లో తొడ ఎముకలు 2 పిన్స్, కాలు ఎముకలు 2 పిన్స్ పెట్టి వాటికి సెన్సర్స్ అటాచ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి పోతుంది, ఆ కంప్యూటర్లో మెజర్మెంట్స్ అవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఆ రోబోటిక్ ఆర్మ్ కట్ చేస్తుంది. ఇది చాలా ప్రెసిషన్ సర్జరీ అనుకోవచ్చు, కానీ సర్జన్ ల్యాండ్ మార్క్స్ తప్పుగా ఇచ్చారనుకోండి, అది ఒక్కసారి మీరు లాక్ చేస్తే ఆ రోబోటిక్ ఆర్మ్ని మనం దాన్ని మార్చలేం. రాంగ్ కట్స్ కావచ్చు, ఒక్కోసారి బ్లడ్ వెజల్స్, నర్వ్స్ కట్ కావచ్చు. సో ఒక్కొక్కసారి లెగ్కి రిస్క్ రావచ్చు. సో ప్రేక్షకులు తెలుసుకోవాలి, ఇది రోబోటిక్ ఆర్మే కట్ చేస్తుందా లేకపోతే సర్జన్ ఆపరేట్ చేస్తాడా అనేది. రెండవది రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. ఇక్కడ కూడా థై బోన్లో 2 పిన్స్, లెగ్ బోన్లో 2 పిన్స్, సెన్సర్స్ అటాచ్ చేసి కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అబ్జర్వేషన్స్, థై బోన్ ఇంత కట్ చేయండి, ఈ యాంగిల్లో కట్ చేయండి అని చెప్తుంది, కానీ సర్జరీ చేయాల్సింది సర్జనే. రెండవది రోబోటిక్ ఎక్విప్మెంట్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఇన్ఫర్మేషన్ అది కరెక్టా కాదనేది డెసిషన్ తీసుకోవాల్సింది కూడా సర్జనే. సో ఆ డెసిషన్ తీసుకున్న తర్వాతనే మనం ఆపరేషన్ చేయాలి. సర్జరీ చేసేది సర్జన్ చేతుల్లోనే ఉంటుంది. ఇంకోటి, ఈ పిన్స్ ఏదైతే పెడతామో అది 3 to 4 millimeters థిక్నెస్ ఉంటాయండి. ఓకే. మన దేశంలో ఎవరికి ఎక్కువ మోకాల మార్పిడి అవుతుంది? ఆడవాళ్ళకి అవుతుంది. ప్రతి 100 మందిలో 85 నుంచి 90% ఆడవాళ్ళకే అవుతుంది. ఆడవాళ్ళల్లో మెనోపాజు, ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు బోన్స్ కొంచెం మెత్తపడతాయి. ఈ పిన్స్ ఏవైతే పెడతామో ఆ పిన్స్ మైక్రో మూమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ సెన్సర్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు రోబోటిక్ ఎక్విప్మెంట్కి.
ఓకే. రైట్. రోబోటిక్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని మీద మనం డిపెండ్ అవుతే యాజ్ అ సర్జన్ మొత్తం ద హోల్ ప్రాసెస్ కెన్ గో రాంగ్. అట్లా జరగడం కూడా చూస్తున్నారా? అవుతున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే సర్జరీ చేసే ముందు ప్రతి ఫీమేల్ పేషెంట్ నేను చాలా క్లియర్గా చెప్తాను, ముందు మీరు బిఎండి స్కాన్ చేసుకోండి, బోన్ మినరల్ డెన్సిటీ. బోన్ సాఫ్ట్గా ఉందనుకోండి, అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి ఇది రిస్కినా కాదా, రోబోటిక్ చేసుకోవాలా లేదా. దానికి తగ్గట్టుగా మనం డిస్కస్ చేద్దామని చాలా చాలా క్లియర్గా చెప్తాను. ఓకే. మీరు 2 రకాల సర్జరీస్ చేస్తుంటారు, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేస్తారు, కన్వెన్షనల్ మెథడ్లో ఇక దాంట్లో ఇప్పుడు నేను ఒక 2-3 సార్. అయితే ఇప్పుడు ఒక 100 సర్జరీలు తీసుకుంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, కన్వెన్షనల్గా ఎన్ని జరుగుతున్నాయి అనుకో? నా ప్రాక్టీస్లో అండి ప్రతి 200-300 సర్జరీస్లో ఒక్కటి కావచ్చు రోబోటిక్. ఓకే. పేషెంట్తో కూర్చొని డిస్కస్ చేస్తాను, అదే వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది కన్వెన్షనల్, ఇది రోబోటిక్, ఇది బెనిఫిట్, ఇది కాదు. చాలామంది పేషెంట్స్ అనుకుంటారు రోబోటిక్తో చాలా తొందరగా అయిపోతుందని. కాదు. ద మెయిన్ స్టెప్స్ స్కిన్ మజిల్ కట్ చేయడము, బోన్స్ని కట్ చేయడం అన్నీ మాన్యువల్లోను రోబోటిక్లోను సేమ్. కానీ రోబోటిక్లో మీకు అడిషనల్ ప్రొసీజర్ ఉన్నది కదా, పిన్స్ ఇన్సర్ట్ చేయాలి, దానికి టైం పడుతుంది, కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, టైం పడుతుంది, కాన్ఫిగరేషను ప్రోగ్రామ్ చేసిన తర్వాత అబ్జర్వేషన్స్ డిస్కస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎక్స్ట్రా టైం. సో ఇవన్నీ ఆపరేషన్ థియేటర్లోనే జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్లోనే సర్జరీ ఓపెన్ చేసిన తర్వాత ఇదంతనమాట. సో ప్రేక్షకులు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి టైం ఎక్కువ పడుతుంది, తక్కువ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇదంతా. సో 45 minutes ఎక్కువ కావచ్చు ఒకటి, ఖర్చు కూడా 75,000 to 1 lakh ఎక్కువ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా పేషెంట్ ముందు మేము ఇవ్వాలి, అది మా బాధ్యత. ఆ తర్వాత పేషెంట్ డిస్కస్ చేసుకోవాలి ఇది కరెక్టా కాదా అనేది. సార్ అయితే మీరు చెప్తున్నారు రోబోటిక్, మరి అసలు ఎలాంటి సందర్భాల్లో మీరు చేస్తారు? అంటే కన్వెన్షనల్ ఓకే ది బెస్ట్, ఎప్పటి నుంచి ప్రూవెన్ అని అంటున్నారు, మరి రోబోటిక్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. రోబోటిక్స్ వస్తున్నాయి, ప్రస్తుతం వస్తున్న రోబోటిక్ ఎక్విప్మెంట్ అంత పాలిష్డ్గా లేవు. ఎప్పుడు యూస్ చేయాలి? దాట్స్ చాలా మంచి క్వశ్చన్ అది. నేను యూస్ చేస్తాను ఎప్పుడు పేషెంట్ ఎముకలు చాలా డిఫార్మిటీ ఉందనుకోండి, ఇప్పుడు ఏదైనా రిప్లేస్మెంట్ చేయాలంటే బోనీ ల్యాండ్ మార్క్స్ ఉండాలి. ఎముకలు ఈ మజిల్ ఇక్కడ అటాచ్మెంట్ ఉంది, ఇది ఉంది, వాటిని కన్వెన్షనల్గా మనం ల్యాండ్ మార్క్ ఒక గుర్తుగా పెట్టుకొని చేయాలి, అది మాన్యువల్ టెక్నిక్. ఈ ల్యాండ్ మార్క్స్ ఎక్కడైతే సరిగ్గా బోన్ లాస్ ఎక్కువగా ఉంది, చాలా వంకర్గా ఉన్నది, కొంతమందిలో ఏంటంటే పుట్టుకతోనే డిఫార్మిటీస్ ఉంటాయి, వాళ్ళలో స్టాండర్డ్ జిగ్స్ అవి పెట్టలేము. ఇంకొకటి కొంతమందిలో ఫ్రాక్చర్లు అయి ఉంటాయి. ఇప్పుడు థై బోన్ ఈ మధ్య ఒకటి చేసాం, థై బోన్ ఫ్రాక్చర్ ఉన్నది, లోపల నెయిల్ 25 years కిందట పెట్టారు. పేషెంట్ చెప్పాను నెయిల్ తీయలేము, అది చాలా డ్యామేజ్ అవుతుంది, నెయిల్ అట్నే ఉంచి వీ కెన్ డూ రోబోటిక్, హైబ్రిడ్ రోబోటిక్ చేయొచ్చు, థై బోన్కి వీ కెన్ యూస్ రోబోటిక్ ఎక్విప్మెంట్, ఇట్ విల్ బి సేఫ్. సో రోబోటిక్కి ప్లేస్మెంట్ ఉన్నది, అండ్ టెక్నాలజీ మనం రిఫైన్ చేసే కొద్దీ ఫ్యూచర్లో చాలా మాన్యువల్ టెక్నిక్ అంటే బెటర్ కావచ్చు. బట్ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఎట్లా అంటే చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అంటే పిచ్చోడి చేతిలో రాయని అంటాం, అట్లా కాకూడదు, అట్లా కాకూడదు. సో దెర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్స్ యూజ్ చేయాలి. థై బోన్ ఇంప్లాంట్ ఉందనుకోండి, లోపల జిగ్గు పెట్టలేము, అటువంటి టైంలో యూస్ఫుల్. కొంతమందికి మెటబాలిక్ బోన్ డిజార్డర్స్ అవి ఉన్నప్పుడు చేయడం మంచిది కాదు, సాఫ్ట్ బోన్ ఉంటుంది కాబట్టి. సో దేర్ ఇస్ అ లిమిటెడ్ రోల్, ఇట్ ఈస్ దేర్, కానీ చాలా లిమిటెడ్ రోల్ ఉందండి అట్ ద మూమెంట్. అది నా పర్సనల్ ఒపీనియన్. అది ఎప్పుడైనా అదర్ సెంటర్స్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయించుకొని అవి సరిగ్గా కుదరలేదని మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా ఉంటుంటారా? ఉన్నారండి, వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పేషెంట్ నా దగ్గర మాన్యువల్ టెక్నిక్ చేసుకున్నారు, హీ వాజ్ హ్యాపీ. 1 year తర్వాత ఇంకొకరిని వేరే సెంటర్కి వెళ్ళారు రోబోటిక్. ఆ తర్వాత లాస్ట్ 4 years నుంచి ఫాలోఅప్ వస్తున్నారు. ఏదైనా చేయండి కాల్కి, మా బంధువులు చెప్పారు అందుకే అక్కడికి వెళ్ళాను అని ఆయన బాధపడుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు.
ప్రాబ్లం ఉన్నది, కానీ దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేసే అంత ప్రాబ్లం అయితే కాదు, ప్రస్తుతానికి వదిలేయండి. ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి, లేవని కాదు. ఇంకా నీ రీప్లేస్మెంట్ సర్జరీ ముందే అసలు ఎలాంటివి తెలుసుకోవాలి, చేసే తప్పిదాలు ఏంటి, ఇంకా సమ్ అదర్ ఆల్టర్నేటివ్ థెరపీస్ వల్ల ఎలాంటి డ్యామేజెస్ జరుగుతున్నట్టుగా గమనిస్తున్నారు? మోకాలు మార్పిడి చేసుకునే ముందు పేషెంట్కి డిసైడ్ చేసుకోవాల్సిందంటే అసలు కంప్లీట్గా అరిగి ఉన్నదా లేదా అని. 100% గ్రేడ్ 4 ఆర్థరైటిస్. చాలామంది జాయింట్లో నీరు తగ్గింది అంటారు. నీరు కాదండి, జెల్ కాదు, కార్టిలేజ్. ఎముక మీద కార్టిలేజ్ క్యాప్ ఉంటుంది 1 సెంటీమీటర్. అది పూర్తిగా అరిగిపోతే 2 ఎముకలు దగ్గరికి వస్తాయి. ఆ రాపిడికి నొప్పి వస్తుంది. ఒక పేషెంట్కి 100% అరిగిపోయినా కూడా నొప్పి లేకపోతే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. 2-3 కిలోమీటర్ తిరుగుతుంటే నడవండి. నొప్పి బాగా ఎక్కువై రోజు చేసుకునే పనులు కష్టం అవుతుంటే అప్పుడు రండి సర్జరీకి. ఫస్ట్ థింగ్ అది. రెండవది, మోకాలు ఒక్కటే కాదు, పేషెంట్ని హోల్గా అసెస్మెంట్ చేసుకోవాలి. కొంతమందికి స్పాండిలైటిస్ ఉంటుంది, బ్యాక్లో తుంటిలో ప్రాబ్లం ఉండొచ్చు. ఈ 2 ప్రాపర్గా ఎగ్జామిన్ చేయాలి. మోకాలు మార్పిడి చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఉంటే పేషెంట్కి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే ఆపరేషన్ ముందరే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సర్జరీ చేసుకున్నా కూడా వాకింగ్ బెటర్ ఉండొచ్చు, కానీ నొప్పి పూర్తిగా పోకపోవచ్చు అని. సో ఈ అసెస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫాల్స్ ప్రామిసెస్ 100% బెటర్ అయిపోతుందని చెప్పడం మంచిది కాదు. రెండవది, ప్రొఫైల్. బోన్స్ సాఫ్ట్గా ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా, వైటమిన్ డి లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, డయాబెటీసు, థైరాయిడ్ ఉన్న పేషెంట్లలో అవుట్కమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. టెక్నికల్గా సర్జరీ ఎంత మంచిగా చేసినా కూడా పెయిన్ రిలీఫ్ ఆడవాళ్ళలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ లేదు కంపేర్ టు మెన్. ఓకే, ఇది ఫ్యాక్ట్. ఇది అవునా? ఎందుకంటే మెనోపాజ్ తర్వాత థాట్ వింటుంటానండి, ఉమెనే తొందరగా రికవర్ అవుతారు, ఇంట్లో పనులు చేయాలి అన్న ఇది లేకుండా మెన్నే ఎక్కువ టైం తీసుకుంటారని వింటుంటాం. లేదండి, అది అపోహ మాత్రమే. ఆడవాళ్ళు దే టేక్ మోర్ టైం. అవునా? ఎందుకంటే ఒకటి, రక్తం హిమోగ్లోబిన్ ఇన్ జనరల్ 10 కంటే తక్కువ ఉంటుంది. పోస్ట్ మెనోపాజ్ మజిల్స్ వీక్ ఉంటాయి. ఇన్ జనరల్ ఇండియాలో ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా, సెల్ఫ్ కేర్ నెగ్లెక్ట్ చేసుకొని లేట్గా తినడము, మిగిలి ఉన్న ఫుడ్ తీసుకోవడము, ప్రోటీన్స్ తక్కువ తీసుకోవడము, ఇంట్లో పనుల వల్ల ఎండకు పోకపోవడము, ఓవరాల్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్. సో మీరు అన్నారు నీ రీప్లేస్మెంట్ ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు ఇవి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, హిమోగ్లోబిన్ డెవలప్ చేసుకోవాలి, కరెక్ట్, అంటే ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. రెండవది వైటమిన్ డి లెవెల్స్. ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటే చాలామంది ఆడవాళ్ళు చేస్తున్నామండి, ఇంట్లో రోజంతా పని చేస్తున్నాం. అది ఎక్సర్సైజ్ కాదండి, అది చాలా పెద్ద తప్పు. అది సర్జరీ తర్వాత దే స్ట్రగుల్, ఎందుకంటే వాళ్ళు ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదు. ఆపరేషన్ తర్వాత కూడా నాకు చాలా కామన్గా చూస్తూ ఉంటాను, ఈ సైడ్కి నడుస్తూ ఉంటారు, ఇట్లా గెయిట్ మారిపోతుంది. ఆపరేషన్ ముందు ఎట్లుందో ఆపరేషన్ తర్వాత అట్నే ఉంటుంది. నొప్పి తగ్గుతుంది కానీ సైడ్ వాక్. ఎందుకు అట్లా చేస్తున్నా అంటే కాళ్ళు ఎత్తి ముందు పెట్టడానికి థై మజిల్ స్ట్రెంగ్త్ లేదు. సో ఇది పేషెంట్స్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయాలి. ప్రాక్టీస్ సైక్లింగ్ చేసినట్టు రోజు థై మజిల్స్ ఎక్సర్సైజ్ చేస్తే నీ రీప్లేస్మెంట్ తర్వాత మీ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. ఇది రోబోటిక్ ఎక్విప్మెంట్ మీద కాదు, టెక్నాలజీ మీద కాదు, మీరు మీ న్యూట్రిషను, మీ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్, సర్జరీకి ముందు 1-2 మంత్స్ సింపుల్ ఎక్సర్సైజ్, మరీ ఇంటెన్స్గా చేయాల్సిన అవసరం లేదు. మజిల్స్ని కండిషనింగ్ చేయడం మొదలెడితే సర్జరీ తర్వాత ఈజీ అయిపోతుంది. ఓకే, అంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్ గురించి, ఆయిల్స్ ఇవన్నీ కామన్గా కనిపిస్తూనే ఉంటాయిలేండి, కానీ ఇంకా ఇంజెక్షన్స్, పిఆర్పి ట్రీట్మెంట్స్, అసలు సర్జరీనే అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ అని ఎన్నో అసలు సోషల్ మీడియాలో అవైతే విస్తృతంగా ఉంటుంటాయండి. వాటి గురించి ఏమంటారు? ఇది పెద్ద ప్రాబ్లం అండి సొసైటీలో, దీన్ని మనం స్టాప్ చేయలేము. మోకాల్ అరుగుదల ఇంతకుముందు చెప్పినట్టు ఎముకల దగ్గరికి వస్తుంది, కాలు వంకర వచ్చేస్తుంది, బెండ్ కాలు అంటాం. నాక్ నీస్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి రివర్స్ షేప్లో వస్తుంది. 1 సెంటీమీటర్ కార్టిలేజ్ అరిగిపోతుంది, మజిల్స్ ఒక సైడ్ టైట్ అయిపోతాయి. పిఆర్పి ఇంజెక్షన్ ఏంటి? మీ రక్తం తీసుకొని దాంట్లో కొన్ని కణాలు, ప్లేట్లెట్స్ తీసుకొని 6 ml, అంటే ఒక స్పూన్ కూడా కాదు అది, ఆ 6 ml ఫ్లూయిడ్ నీ జాయింట్లో ఎక్కించేసి 1 సెంటీమీటర్ కార్టిలేజ్ డెవలప్ అవుతుంది అని అంటే అది కొంచెం
నమ్మశక్యం కాదు అది. అది దట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎవిడెన్స్ ఉంది అవి పని చేయవు అని. ప్లస్ వంకరపోయిన కాళ్ళు ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్తో స్ట్రైట్ ఎట్లా అవుతుంది? నీరే. కార్ట్లేజ్ ఏదైనా పెడితే అది స్ట్రైట్ అవుతుంది, మెటల్ పెడితే స్ట్రైట్ అవుతుంది, ప్లాస్టిక్ ఇన్సర్ట్ పెడితే స్ట్రైట్ అవుతుంది. కానీ పిఆర్పి ఇంజెక్షన్తో అయితే అది సాధ్యం కాదు. ఇంకోటి విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి, హైయాల్యూరానిక్ యాసిడ్ అని. ఇది కూడా ఎక్స్పెరిమెంటలే. లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి చూస్తున్నాము, దే డోంట్ వర్క్. బ్రిటిష్ హెల్త్ సెక్టర్లో విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్స్ పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయటం లేదు, బికాజ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ డస్ నాట్ వర్క్ అండి. సేమ్ అమెరికన్ ఆర్థోపెడిక్ సొసైటీస్ కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. మన దేశంలో చెప్పాను కదండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఎవరో ఒక పేషెంట్ చెప్తారు నాకు బాగా అయిపోయిందని, అందరు ఫాలో అవుతారు. అది కరెక్టా కాదా, ఎవిడెన్స్ ఉందా లేదా అనేది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. అది పేషెంట్ బాధ్యత. మా వరకు మేము కొంచెం చెప్తాము, అది ఫాలోఅప్ చేసుకోవాలి. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కొన్ని సందర్భాల్లో ఇచ్చేవాళ్ళు కదండి, ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పటికీ కొంతమంది ఇస్తున్నారు. అది మంచిది కాదు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల టెంపరీగా కొంచెం నొప్పి తగ్గచ్చు. పేషెంట్స్కి డయాబెటీస్ ఉండకూడదు, ఒబేసిటీ ఉండకూడదు. ఎందుకంటే స్టెరాయిడ్ అనేది జాయింట్ లోపల వాపు కొంచెం తగ్గిస్తుంది, కానీ ఆర్థరైటిస్ని తగ్గించదు. స్టెరాయిడ్ ఎఫెక్ట్ కొంతమందికి వారం రోజులు, కొంతమందికి 2-3 నెలలు ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది మళ్ళీ ఇవ్వకూడదు. ఫస్ట్ థింగ్, స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల లోకల్ ఇమ్యూనిటీ తగ్గి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇంకోటి, ప్రేక్షకులు డాక్టర్ దగ్గర హానెస్ట్గా ఉండాలి. ఎప్పుడైనా ఇంజెక్షన్స్ తీసుకుంటే చెప్పాలి. ఎందుకంటే అది పిఆర్పి ఇంజెక్షన్స్ కానివ్వండి, హెచ్ఏ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, ఇచ్చిన అట్లీస్ట్ 6 to 8 weeks. కొన్ని ఆర్టికల్స్లో కొన్ని ఎవిడెన్స్లో అయితే 3 to 6 months వెయిట్ చేయండి అని చెప్తున్నారు. అంటే సర్జరీ చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్లు ఉన్నాయి. ఆ రిస్క్ తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ ఆ రిస్క్ ఉంటుంది. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వాపు వస్తుంది, సో ఆ వాపు తగ్గడానికి టైం పడుతుంది. ఓకేనండి డాక్టర్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకున్నారు. జాయింట్ రిప్లేస్మెంట్ కానీ నీ రిప్లేస్మెంట్ అవసరమైనప్పుడు కన్వెన్షనల్ మెథడా, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీనా, పెట్టే ఇంప్లాంట్ ఎలాంటిది, ఇలాంటివన్నీ మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని సరైన డాక్టర్ని ఎంచుకుని సరైన సెంటర్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళే కరెక్ట్గా ఏది అవసరమో అది సూచించిన దాని ప్రకారం చేయించుకోవచ్చని, ముందుగా చేయాల్సిన ప్రయత్నాల్లో మాత్రం తప్పిదాలు లేకుండా చూసుకోవడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లకుండా ఇంజెక్షన్స్ అలాంటివి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా తీసుకోకుండా ఉండడం మంచిదని, దానివల్ల డ్యామేజ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందని, అండ్ ఫిజియోథెరపీలు కానీ లేకపోతే కొంచెం ఎక్సర్సైజెస్ అలాంటివి చేయడం, మరి ముఖ్యంగా ఉమెన్ ఎనీమిక్గా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ పెడితే మంచిదని హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.